హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అయిన లర్న్ ఇంగ్లీష్ విత్ వేణుకు స్వాగతం, సుస్వాగతం. సో ఇప్పటి నుంచి మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి ఇదే ట్యాగ్ లైన్ పెడదామని చెప్పాం కదా. సో ప్రీవియస్ వీడియోలో కూడా లర్న్ ఇంగ్లీష్ విత్ వేణు. లర్న్ ఇంగ్లీష్ విత్ వేణు క్లాస్ 3కి మీకు స్వాగతం, సుస్వాగతం. మనము ఈరోజు క్లాస్ 3లో ఏం నేర్చుకోబోతున్నామంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడతాం మనం. మనము ప్రీవియస్ 2 వీడియోస్లలో ఏం నేర్చుకున్నాము అంటే ఉదయం లేవగానే ఏం మాట్లాడతాం, ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఏం మాట్లాడాలి అనేది నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఈ క్లాస్ 3లో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మనం ఏం మాట్లాడతాం. యాక్చువల్గా లేచిన తర్వాత, బ్రష్ చేసిన తర్వాత, ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఏం చేస్తాం, అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఆ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, మనం ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనేది నేను బేసిక్గా తీసుకున్నాను. మన ఇంట్లో ఇడ్లీ కానీ, పూరి కానీ, వడ కానీ ఇట్లాంటివి తింటుంటాం కదా. దానికి సంబంధించిన తీసుకోవడం జరిగింది. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళడానికి ముందు, లేదా మన సబ్జెక్ట్లోకి వెళ్ళడానికి ముందు, మీరు ఇప్పటివరకు కనుక అయితే నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మన సబ్జెక్ట్లోకి క్లాస్ 3లోకి మనం వెళ్ళిపోదాం, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 3కి. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మనం ఏం మాట్లాడతాం, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏం మాట్లాడతాం అనేది ఈరోజు టాపిక్. ఈ సెంటెన్సెస్ కాక ఇంకా కొన్ని సెంటెన్సెస్ మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో తీసుకురాబోతున్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఏం చేయండి అంటే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేను చెప్తున్న సెంటెన్సెస్ రాసుకొని అవి మీరు మీ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరితో అయినా, విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ కొలీగ్స్, ఎవరితోనైనా మీరు షేర్ చేసుకోవచ్చు లేదా మాట్లాడవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు. అలా ప్రాక్టీస్ చేస్తే దెన్ యూ కెన్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ వీడియో వినడం వల్ల ఇంగ్లీష్ రాదు మీకు. నేను ఈ వీడియోలో ఏంటి సెంటెన్సెస్ అయితే చెప్తున్నానో అవి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు, మీ డైలీ లైఫ్లో యూజ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇంగ్లీష్ రావడం జరుగుతుంది. అదర్వైజ్ మీరు ఎన్నిసార్లు వీడియో చూసినా నో యూజ్ అనమాట. నేను ఈ వీడియోలో చెప్పిన సెంటెన్సెస్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి మీ రియల్ లైఫ్లో. అప్పుడు మాత్రమే మీకు ఇంగ్లీష్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ మనము మాట్లాడతాం లేదా మాట్లాడాలి అనేది. ఫస్ట్ వచ్చేసి ప్లీజ్ పాస్ ద చట్నీ. మనం టిఫిన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దోశనో ఇడ్లీనో ఏదో ఇడ్లీ తింటున్నప్పుడు ఏమైంది, చట్నీ అయిపోయింది. అప్పుడు మనం ఇంగ్లీష్లో అడగాలి, చట్నీ అయిపోయింది కాబట్టి మళ్ళీ మాకు చట్నీ ఇవ్వండి లేదా చట్నీ పాస్ చేయండి, అక్కడ చట్నీ బౌల్ ఉంది కదా దాన్ని పాస్ చేయండి అని అడుగుతాం కాబట్టి ప్లీజ్ పాస్ ద చట్నీ బౌల్ ఇట్లా కూడా అనవచ్చు. దయచేసి చట్నీ ఇవ్వండి, లేదా మనం బౌల్ యాడ్ చేస్తే దయచేసి చట్నీ బౌల్ లేదా గిన్నె ఇవ్వండి అని వస్తుంది. ప్లీజ్ పాస్ ద చట్నీ, ప్లీజ్ పాస్ ద వాటర్, ఆర్ ప్లీజ్ పాస్ ద సాంబార్, ప్లీజ్ పాస్ ద రసం. ఈ విధంగా మీరు ఎన్నైనా యూజ్ చేయవచ్చు. అర్థమైందా? బేసిక్ సెంటెన్స్ ఏంటి అంటే ప్లీజ్ పాస్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. దానికి చట్నీ యాడ్ చేసి ద చట్నీ, ద సాంబార్, ద రసం, ఇంకా ద పికిల్. మనం కొంతమంది బ్రేక్ఫాస్ట్లో చపాతీ తీసుకున్నా లేదా ఇడ్లీ వడ తీసుకుంటే ఏం యూజ్ చేస్తాం, పికిల్స్ కూడా యూజ్ చేస్తాం. పికిల్ ఈజ్ నథింగ్ బట్ పచ్చడి. మనకి మామిడికాయ పచ్చడి కానీ, తర్వాత నిమ్మకాయ పచ్చడి కానీ, రకరకాల ఉసిరి పచ్చడి, రకరకాల పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పాస్ చేయండి. పక్కన వాళ్ళ దగ్గర ఉంది అది నా దగ్గరికి పంపించండి లేదా ఇవ్వండి అని అడగడానికి ప్లీజ్ పాస్ ద చట్నీ, దయచేసి చట్నీ ఇవ్వండి అని దాని యొక్క అర్థం అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ద ఇడ్లీస్ ఆర్ సో సాఫ్ట్ అండ్ ప్లఫీ. మనం ఇడ్లీలు చాలా మంచిగా ఉన్నాయి,
సో ఈ చాలా బాగా చేసావు ఇడ్లీ అని చెప్పేటప్పుడు సో వాళ్ళు ఎలా తయారు చేశారు ఇడ్లీ అనేది చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ ఇడ్లీలు బాగా సాఫ్ట్గా మంచిగా చేసింది అనుకో, అప్పుడు ఏం చెప్పాలి అంటే ద ఇడ్లీస్ ఆర్ సో సాఫ్ట్ అండ్ ప్లఫీ. దీని అర్థం ఏంటి తెలుగులో అంటే ఈ ఇడ్లీలు చాలా మృదువుగా ఉన్నాయి. మృదువుగా, సాఫ్ట్ అంటే మృదువుగా, ప్లఫీ అంటే ఇట్లా మనం ప్రెస్ చేస్తే ఏమవుతుంది మెత్తగా ఉంటాయి కదా, సో దట్స్ కాల్డ్ ప్లఫీ. అంటే కరెక్ట్గా ఇప్పుడు ఫ్లప్పీ అంటే ఫ్లప్పీ మీన్స్ ఇంకొక అర్థం చెప్తాను. పూరీలు మనకు పొంగుతాయి కదా, సో దాన్ని ప్లఫీ అంటాం. సో పొంగడాన్ని ఏమనొచ్చు ప్లఫీ, పొంగి ఉన్నదాన్ని ప్లఫీ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏది యూజ్ చేసాం ఇడ్లీలతో సాఫ్ట్ అండ్ ప్లఫీ, ఈ రెండు వర్డ్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్ అంటే మృదువుగా, ప్లఫీ అంటే ఉబ్బి ఉన్నవి. సో మంచిగా ఉబ్బి ఉంటాయి. కొంతమంది ఇడ్లీలు చేస్తే అట్లనే గట్టిగా అవుతాయి, గట్టిగా రాళ్ళలాగా అండ్ మెత్తగా ఉండే ఇట్లా మనం అది తీసినప్పుడు చుంచినప్పుడు సో ఏమవుతుంది సో గట్టిగా వస్తాయి లేదా సాగుతూ ఉంటాయి. అట్లా కాకుండా సో ఇడ్లీలు ఎలా ఉన్నాయట ద ఇడ్లీస్ ఆర్ సాఫ్ట్ అండ్ ప్లఫీ. ప్లఫీ అంటే పొంగినట్టు ఉండడం అనమాట. సో ఈ ఇడ్లీలు చాలా మృదువుగా అండ్ పొంగినట్లుగా ఉన్నాయి అని చెప్పడానికి సో ఈ సెంటెన్స్ ద ఇడ్లీస్ ఆర్ సాఫ్ట్ అండ్ ప్లఫీ అనే సెంటెన్స్ని మీరు యూజ్ చేయవచ్చు, మీ మదర్కి చెప్పవచ్చు మీ మమ్మీ మంచి ఇడ్లీస్ తయారు చేసినప్పుడు. కెన్ యూ మేక్ సమ్ మోర్ దోసాస్? సో మీరు దోశలు తింటున్నారు, మీకు చాలా ఇష్టం దోశ అంటే బాగా, దోశలు తెలుసు కదా. సో దోశలు తింటున్నప్పుడు మీ మమ్మీ ఒక 3-4 దోశ వేసి ఇచ్చింది. సో దోశలు అయిపోయాయి, మళ్ళీ మీ మమ్మీకి ఇంకొన్ని దోశలు ఏమని అడగాలి, ఇంకా కొన్ని దోశలు వేయి మమ్మీ నాకు ఆకలిగా ఉంది నేను తింటాను అని చెప్పడానికి ఏ సెంటెన్స్ యూజ్ చేయాలి? కెన్ యూ మేక్ సమ్ మోర్ దోశాస్? కెన్ యూ మేక్ సమ్ మోర్ దోశాస్, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకొన్ని దోశలు చేస్తారా లేదా వేస్తారా? యాక్చువల్గా దోశలు వేయడం అంటాం మనం, చేయడం మనం. సో కాబట్టి ఇంకొన్ని దోశలు వేస్తారా నా కోసం నేను తినడానికని మీ మమ్మీని అడగడానికి ఏ సెంటెన్స్ యూజ్ చేయాలి? కెన్ యూ మేక్ సమ్ మోర్ దోశాస్? కెన్ యూ మేక్ సమ్ మోర్, మేక్ అంటే తయారు చేయడం. కెన్ యూ మేక్ సమ్ మోర్ దోశాస్, దోశలు కొన్ని ఇంకా చేస్తారా అని దాని యొక్క అర్థం అనమాట. నెక్స్ట్ 4th సెంటెన్స్ వచ్చేసి దిస్ సాంబార్ ఈజ్ రియల్లీ టేస్టీ. సో మనం దోశలో కానీ ఇడ్లీలో కానీ ఏం చేస్తాం సో సాంబార్ యూజ్ చేస్తాం. సో ఆ సాంబార్ యూజ్ చేసినప్పుడు ఆ సాంబార్ మీ మమ్మీ లేదా మీ మదర్ చాలా బాగా చేశారనుకోండి, సాంబార్ టేస్టీగా చేస్తారనుకోండి. సో మీ మమ్మీ అడిగింది మిమ్మల్ని ఏమని, సాంబార్ ఎలా ఉందిరా ఇవాళ అని అడిగినప్పుడు సో మీరేం చెప్తారు? దిస్ సాంబార్ ఈజ్ రియల్లీ టేస్టీ, ఈ సాంబార్ చాలా రుచిగా ఉంది. టేస్టీ మీన్స్ రుచిగా ఉండడం. సో ఇలా మనము చెప్పవచ్చు దిస్ సాంబార్ ఈజ్ రియల్లీ టేస్టీ, చాలా రుచిగా ఉంది మమ్మీ సాంబార్, ఇవాళ మీరు చేసిన సాంబార్ చాలా రుచిగా ఉంది మమ్మీ అని చెప్పడానికి ది సాంబార్ విచ్ యూ మేడ్ ఈజ్ రియల్లీ టేస్టీ, అలా మీరు చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళిపోదాం మనం. ప్లీజ్ యాడ్ సమ్ గీ ఆన్ మై దోశ. కొంతమందికి ఏ అలవాటు ఉంటుంది అంటే దోశ పైన గీ అంటే నెయ్యి లేదా వెన్న వేసుకొని తినడం వాళ్ళకి అలవాటు అనమాట. సో మీరు ఒక దోశ పైన నెయ్యి వేసుకొని తిన్నారు, సో ఇంకొక దోశ పైన మీకు ఏం కావాలి, నెయ్యి కావాలి. సో అప్పుడు ఏం అడుగుతారు? ప్లీజ్ యాడ్ సమ్ గీ ఆన్ మై దోశ. సో కొంచెం వేశారు మీ మమ్మీ దోశ పైన కొంచెం నెయ్యి వేశారు, ఇంకా కొంచెం నెయ్యి కావాలని అనిపిస్తుంది మీకు. సో అప్పుడు ఏమని అడగాలి? మీకు ఇంకా మీరు తినే దోశ పైన ఇంకా కొంచెం నెయ్యి కావాలి, గీ కావాలి అని అడగాలి అంటే ఎలా అడగాలి అంటే చూడండి, ప్లీజ్ యాడ్ సమ్ గీ ఆన్ మై దోశ. దట్ మీన్స్ దయచేసి దోశ పైన కొంచెం నెయ్యి వేయండి అని అర్థం వస్తుంది. కెన్ యూ ప్లీజ్ యాడ్ సమ్ గీ ఆన్ మై దోశ, దయచేసి దోశ మీద కొంచెం నెయ్యి వేయండి అని దీని యొక్క అర్థం అనమాట. సో కాబట్టి మీ మమ్మీని అడగచ్చు, ప్లీజ్ మమ్మీ యాడ్ సమ్ గీ ఆన్ మై దోశ. సో ఆ విధంగా మీరు అడగవచ్చు. సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. దిస్ ఆలూ పరాఠా ఈజ్ డెలీషియస్. సో మీరు ఇక్కడ ఏ వర్డ్ నేర్చుకోవచ్చు అంటే డెలీషియస్, రుచికరమైన అని అర్థం అనమాట. సో టేస్టీ అండ్ డెలీషియస్. సో అర్థమవుతుందా ఇక్కడ? సో మీరు ఏ వర్డ్స్ ఇవన్నీ తెలుసు మీకు. దిస్ ఆలూ పరాఠా
ఈజ్ డెలీషియస్. డెలీషియస్ అంటే చాలా రుచికరమైన అని అర్థం అన్నమాట. రుచికరమైన అని అర్థం. సో ఈ ఆలు పరాటా చాలా రుచిగా ఉంది. సో మీ మమ్మీ ఆలు పరాటా చేసింది, లేదా మీ సిస్టర్ ఆలు పరాటా చేసి పెట్టిండ్రు మీకు. సో అడిగితే సో మీరు అప్పుడు ఏం చెప్తారు? సో లేదా తిన్న తర్వాత ఏం చేస్తారు? దిస్ ఆలు పరాటా ఈజ్ డెలీషియస్. డెలీషియస్ అంటే రుచికరమైన అని అర్థము. తెలుగులో అర్థం ఏంటి? డెలీషియస్ అంటే రుచికరమైన. అంటే మనకి ఏం తెలియాలి అంటే ఏ సెంటెన్స్లో ఏ సందర్భంలో ఏ వర్డ్ యూజ్ చేయాలి, అప్రాప్రియేట్ వర్డ్స్ ఏది యూజ్ చేయాలి అనేది సో నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను. సో అది వెకాబులరీలో చెప్పాను. సో మనం ఫస్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి, తర్వాత వెకాబులరీ నేర్చుకోవాలి, తర్వాత గ్రామర్ నేర్చుకోవాలి, సో తర్వాత ప్రాక్టీస్ చేయాలి. సో ఇవన్నీ నేను చెప్పాను ఇంట్రడక్షన్ క్లాస్లో. సో అదే మీకు ఇక్కడ అర్థమైపోతుంది. సో డెలీషియస్ అనే వర్డ్ మనకి తెలిసి ఉండాలి. సో దాని అర్థం కూడా తెలిసి ఉండాలి, రుచికరమైన. సో నువ్వు చేసిన ఆలు పరోటా ఎలా ఉంది? చాలా రుచికరంగా ఉంది అని చెప్పడానికి అనమాట. దిస్ ఆలు పరోటా ఈజ్ డెలీషియస్. సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ద వడ ఈజ్ క్రిస్పీ అండ్ టేస్టీ. ఇక్కడ మళ్ళీ మనం రెండు వర్డ్స్ చూడొచ్చు, క్రిస్పీ అండ్ టేస్టీ. ఈ రెండు వర్డ్స్ని మనం ఎక్కువగా చూడాలి, ఎందుకంటే మిగతా అంతా మనకి తెలుసు కాబట్టి. ద వడ ఈజ్ క్రిస్పీ అండ్ టేస్టీ. సో అంటే చూడండి, వడ కరుకుగా మరియు రుచిగా ఉంది. టేస్టీ అంటే ఇంతకుముందే తెలుసుకున్నాం, రుచిగా ఉండడం. డెలీషియస్ అంటే రుచికరమైన. క్రిస్పీ అంటే ఏంటి? క్రిస్పీ కరకుగా, ఇట్లా కోరకంగానే కరకరలాడేలాగా ఉంది అంటాం కదా. సో మనం అప్పాలు కూడా మనం చాలామంది చేసుకుంటుంటాం ఇంట్లో పండుగలు వచ్చినప్పుడు. సో అవి కూడా క్రిస్పీ అనవచ్చు. క్రిస్పీ అంటే కరకరలాడడం, ఇట్లా కొరుకుతుంటే కరకర అంటుంటాయి కదా, నమిలినప్పుడు కరకర అంటుంటాయి కదా. సో వడలు కూడా ఎలా ఉన్నాయట? క్రిస్పీ, కరకుగా. అంటే బాగా మెత్తగా లేకపోవడం, బాగా గట్టిగా లేకపోయి ఉండేదాన్ని క్రిస్పీ అంటారు. సో వడలు కొంచెం ఫస్ట్ ఇట్లా కొరకగానే నమిలినప్పుడు కరకరలాగా అనిపిస్తుంది. దట్స్ కాల్డ్ క్రిస్పీ. సో అండ్ టేస్టీ అంటే మీకు తెలుసు, రుచి. సో ఈ వడ ఎలా ఉందట? వడ కరుకుగా మరియు రుచిగా ఉంది అని చెప్పడానికి సో ద వడ ఈజ్ క్రిస్పీ అండ్ టేస్టీ. సో ఈ విధంగా మనం సెంటెన్స్ని వాడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. ద పూరీస్ ఆర్ నైస్లీ పఫ్డ్ అప్. సో ఇక్కడ మనం ఏ సెంటెన్స్ లేదా ఏ వర్డ్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలంటే పఫ్డ్ అప్. పఫ్డ్ అప్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, పొంగడం. పొంగుతాయి కదా పూరీలు కొన్ని, ఏంటి మంచిగా చాలా బాగా పొంగుతాయి. సో దాన్ని పొంగడాన్ని ఏమంటాం? పఫ్డ్ అప్. పఫ్డ్ అప్ అని యూజ్ చేయాలి. ద పూరీస్ ఆర్ నైస్లీ పఫ్డ్ అప్. ఈ పూరీలు బాగా పొంగాయి. మీ మదర్ పూరీలు కొంతమంది చేస్తారు, కొంతమంది చేస్తే అట్లనే ఉంటాయి పూరీలు, పొంగవు. కానీ కొంతమంది చేస్తే పూరీలు రౌండ్గా ఇట్లా పొంగుతూ ఉంటాయి, ఇట్లా ఉంటాయి అన్నమాట పూరీలు. ఈ షేప్లో, ఇట్లా షేప్లు ఇలా కాకుండా ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి పూరీలు, ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి అన్నమాట. సో అలా మరి మీ మమ్మీ మంచిగా పొంగే పూరీలు చేస్తున్నారు అనుకోండి, అదేమనొచ్చు? పొంగిన పూరీలు చేశారు, నీ ముందు పెట్టారు, అప్పుడు మీరు ఏమనొచ్చు అంటే ద పూరీస్ ఆర్ నైస్లీ పఫ్డ్ అప్. సో పొంగడం. సో ఈ పూరీలు బాగా పొంగాయి. సో ఆ విధంగా మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కెన్ యూ గ్రైండ్ సమ్ ఫ్రెష్ చట్నీ. చట్నీ అయిపోయింది, సో మీ మమ్మీని అడగాలి. సో మిక్సీలోనో గ్రైండర్లోనో సో గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేయండి అంటే రుబ్బడం. గ్రైండ్ అనే వర్డ్ మనం ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. సో కెన్ యూ గ్రైండ్ సమ్ ఫ్రెష్ చట్నీ. సో దాని అర్థం ఏంటంటే కొంచెం తాజా చట్నీ రుబ్బగలరా. గ్రైండ్ అంటే ఏంటిది? గ్రైండ్ మీన్స్ రుబ్బడం. గ్రైండ్ అంటే అర్థం ఏంటి? రుబ్బడం. సో ఇవి ఇలా మనము నేర్చుకుంటూ పోతే ఇంగ్లీష్ చాలా ఈజీగా మాట్లాడచ్చు. కెన్ యూ గ్రైండ్ సమ్ ఫ్రెష్ చట్నీ, దాని అర్థం ఏంటంటే కొంచెం తాజా చట్నీ రుబ్బగలరా. సో ఈ విధంగా మనం సెంటెన్స్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వుడ్ యూ లైక్ సమ్ లెమన్ రైస్. మనం సాధారణంగా ఏం చేస్తుంటామంటే నైట్ ఏమన్నా రైస్ కనుక మిగిలిపోయింది అనుకోండి, సో నైట్ వండిన రైసే కొంచెం మిగిలిపోయింది అనుకోండి, ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తాం? దాన్ని పోపుకి వేసుకుంటాం. సో లెమన్ రైస్ చేసుకుంటాం, లేదా టామరిండ్ చింతపండు రసంతో చేసిన రకరకాల పులిహార రకరకాలుగా చేసుకుంటాం. ఇక్కడ లెమన్ రైస్ తీసుకుందాం. ఏంటి? లెమన్ రైస్. ఏమనొచ్చు? వుడ్ యూ లైక్ సమ్ లెమన్ రైస్. మీకు కొంచెం నిమ్మకాయ అన్నం కావాలా.
సో మీ మమ్మీ అడుగుతుంది అనమాట. సో ఏంటి నేను ఏం చేశాను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ చేశాను, మరి లెమన్ రైస్ ఏమైనా కావాలా నీకు అని అడిగినప్పుడు సో ఏమైనా అడగచ్చు, వుడ్ యూ లైక్ సమ్ లెమన్ రైస్, మీకు కొంచెం లెమన్ రైస్ లేదా ఏంటి నిమ్మకాయ రసం పిండిన అన్నం మీకు కావాలా, నిమ్మకాయ రసం పిండి అండ్ పోపుకేసిన అన్నం మీకు కావాలా అని అడగడానికి వుడ్ యూ లైక్ సమ్ లెమన్ రైస్. మీరు మీ అక్కయ్య కానీ మీ మదర్ కానీ ఎప్పుడన్నా లెమన్ రైస్ చేసినప్పుడు ఆ లెమన్ రైస్ తింటారా అని అడగడానికి ముందు ఏమడగవచ్చు, వుడ్ యూ లైక్ సమ్ లెమన్ రైస్. సో ఇవాళ మీకు ఏం కావాలా, కొంచెం నిమ్మకాయ రసం కలిపిన పోపుకేసిన అన్నం కావాలని అడగడం అనమాట. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఏది బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. సో ఈ వీడియోలో ఈ సెంటెన్స్తో క్లోజ్ చేసేద్దాం. సో కుడ్ యూ మిక్స్ ద కర్డ్ రైస్ ఫర్ మీ. చాలామందికి ఏం అలవాటు ఉంటుందంటే పెరుగన్నం తినడం చాలా అలవాటు ఉంటుంది. సో మీకు పెరుగన్నం తినాలని అనిపిస్తుంది, మీకు అన్నం కలపడం సరిగా రాదు. మీ మమ్మీ అయితే లేదా మీ మదర్ అయితే బాగా పెరుగన్నం కలుపుతారు. సో కాబట్టి మీరేం చెప్పాలి లేదా మీరు అడగాలి మీ మమ్మీని, సో నాకు ఏంటి సో పెరుగన్నం తినడం చాలా ఇష్టం, అది నీకు కూడా తెలుసు, సో కాబట్టి నాకు పెరుగన్నం కలిపి ఇస్తావా, నా కోసం కలుపుతావా అనడానికి ఏ సెంటెన్స్ యూజ్ చేయాలి, కుడ్ యూ మిక్స్ ద కర్డ్ రైస్ ఫర్ మీ అంటే తెలుగులో అర్థం ఏంటంటే దయచేసి నా కోసం పెరుగన్నం కలపగలరా. సో ఏంటి దయచేసి నా కోసం పెరుగన్నం కలపగలరా. సో దానికి ఇంగ్లీష్లో ఎలాంటి వర్డ్ యూజ్ చేయాలి, కుడ్ యూ మిక్స్ ద కర్డ్ రైస్ ఫర్ మీ, కుడ్ యూ మిక్స్ ద కర్డ్ రైస్ ఫర్ మీ. సో ఈ విధంగా సో మన రోజువారీ బ్రేక్ఫాస్ట్ టైంలో సో ఇలాంటి సెంటెన్సెస్ మనము మాట్లాడవచ్చు. సో నేను ఎక్కువగా మనము బ్రేక్ఫాస్ట్లో ఏమైతే తింటామో సో వాటినే బేస్ చేసుకొని సో కొన్ని సెంటెన్సెస్ మీకోసం ఫ్రేమ్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నానంటే నాకు సపోర్ట్ చేయడానికి సో మిమ్మల్ని లైక్ చేయమంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సో ఇలాంటి మరిన్ని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.